ఈ ముఖ్య గమనిక చదవండి. మీ కోళ్ళని సేల్కి పెట్టాలి అని అంటే పూర్తి వివరాలతో నా నెంబర్కి వాట్సాప్ చేయగలరు. డిస్ప్లేలో కనపడుతున్న ఫుల్ డబుల్ బాడీ సేతువ పుంజు వచ్చేసి ఒక బ్రదర్ సేల్కు పెట్టడం జరిగిందండి. దీని హైట్ విషయానికి వచ్చేస్తే 23గా చెప్పడం జరిగింది. దీని బరువు విషయానికి వచ్చేస్తే 4 కేజీల ప్లస్ అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది. దీని ఏజ్ విషయానికి వచ్చేస్తే 2 ఇయర్స్గా చెప్పడం జరిగింది, అనగా 2 సంవత్సరాలు. ఓన్లీ బ్రీడింగ్ పర్పస్ అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది. దీని ధర విషయానికి వచ్చేస్తే 12,000 ఫిక్స్ అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది. బ్రదర్ అడ్రస్ వచ్చేసి తాడేపల్లిగూడెం, నారాయణపురం, ఈస్ట్ గోదావరి అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది. మీకు కన్ఫామ్గా మేము తీసుకుంటాం, మాకు ఓకే అనుకుంటే నేను ఆ బ్రదర్ నెంబర్ డిస్ప్లే మీద ఇస్తాను. టైంపాస్కి మాత్రం ఎవరు కాల్ చేయమాకండి. మీకు కావాలి అనుకుంటే పూర్తి డీటెయిల్ తీసుకున్న తర్వాత పుంజుని తీసుకోగలరు. ఇది ఒకటి గమనించండి. ఓకే, థ్యాంక్ యూ. డిస్ప్లేలో కనపడుతున్న కాకిడేగా వచ్చేసి ఒక బ్రదర్ సేల్కు పెట్టడం జరిగిందండి. దీని హైట్ విషయానికి వచ్చేస్తే 2 కేజీల 800 గ్రాములుగా చెప్పడం జరిగింది. దీని హైట్ విషయానికి వచ్చేస్తే 22గా చెప్పడం జరిగిందండి. దీని ఏజ్ విషయానికి వచ్చేస్తే 14 నెలలుగా చెప్పడం జరిగిందండి. దీని ధర విషయానికి వచ్చేస్తే 3,500గా చెప్పడం జరిగిందండి. బ్రదర్ అడ్రస్ వచ్చేసి కాకినాడ డిస్టిక్ తుని అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది. మీకు కావాలి అనుకుంటే నేను ఆ బ్రదర్ నెంబరు డిస్ప్లే మీద ఇస్తాను. కన్ఫామ్గా తీసుకుంటామంటే కాల్ చేయండి. టైంపాస్కి మాత్రం ఎవరు కాల్ చేయమాకండి. ఆ బ్రదరు ట్రాన్స్పోర్ట్ చేస్తాను కానీ పాసిబుల్ ఏరియాలకు నేను పంపించగలను, ఎక్స్ట్రా ఛార్జెస్ మీవే అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది. ఇది ఒకటి గమనించండి. ఓకే, డిస్ప్లేలో కనపడుతున్న కలర్ వచ్చేసి శివలా అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది. దీన్ని కూడా సేల్కు పెట్టడం జరిగిందండి. దీని హైట్ విషయానికి వచ్చేస్తే 3 కేజీల 500 గ్రాములు అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది. దీని హైట్ విషయానికి వచ్చేస్తే 2.5గా చెప్పడం జరిగింది. ఏజ్ విషయానికి వచ్చేస్తే 15 నెలలుగా చెప్పడం జరిగిందండి. దీని ధర విషయానికి వచ్చేస్తే 4,000గా చెప్పడం జరిగింది. బ్రదర్ అడ్రస్ వచ్చేసి కాకినాడ డిస్టిక్ తుని అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది. మీకు కన్ఫామ్గా తీసుకుంటాం కావాలి అనుకుంటే నేను ఆ బ్రదర్ నెంబర్ డిస్ప్లే మీద ఇస్తాను. కన్ఫామ్గా తీసుకుంటామంటేనే కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ తీసుకున్న తర్వాతనే అడ్వాన్స్ అయినా అయినా పే చేయండి. దయచేసి కూడా తొందరగా అమౌంట్ పే చేసి మీరు పొరపాటు పడి కూడా అలా చేయమాకండి. ఓకే, ఇది ఒకటి గమనించండి. డిస్ప్లేలో కనపడుతున్న సేతు పుంజు ఒక బ్రదర్ సేల్కు పెట్టడం జరిగిందండి. దీని ఎత్తు విషయానికి వచ్చేస్తే 22గా చెప్పాడు. దీని బరువు విషయానికి వచ్చేస్తే 3 కేజీలన్నరగా చెప్పాడు. దీని ఏజ్ విషయానికి వచ్చేస్తే 13 నెలలుగా చెప్పాడు. దీని ధర విషయానికి వచ్చేస్తే 5,500గా చెప్పాడు. బ్రదర్ అడ్రస్ వచ్చేసి కంచికంచర్ల విలేజ్, కంచికంచర్ల మండలం, ఎన్టీఆర్ డిస్టిక్ అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది. మీకు కావాలి కన్ఫామ్గా మేము తీసుకుంటామనంటే ఆ బ్రదర్ నెంబర్ నేను డిస్ప్లే మీద ఇస్తాను. పూర్తి డీటెయిల్ తీసుకున్న తర్వాత పుంజుని తీసుకోగలరు. బ్రదర్ ట్రాన్స్పోర్ట్ చేస్తాను కానీ పాసిబుల్ ఏరియాలకి నేను చేయగలను అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది. ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మీవే అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది. ఇది ఒకటి గమనించండి. ఓకే, థ్యాంక్ యూ. డిస్ప్లేలో కనపడుతున్న పెరుగు క్రాస్ పిల్లలండి వీటి. ఏజ్ విషయానికి వచ్చేస్తే 5 నెలలుగా చెప్పడం జరిగిందండి. మొత్తం 8 పిల్లలు సేల్కు పెట్టడం జరిగిందండి ఒక బ్రదర్ వచ్చేసి. వీటి ఒక్కొక్క వాటి ధర వచ్చేసి 3,500గా చెప్పడం జరిగిందండి. మేల్స్ వచ్చేసి అనగా పుంజులు వచ్చేసి 5, పెట్టలు వచ్చేసి 3గా చెప్పడం జరిగిందండి. ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా చేయగలను పాసిబుల్ ఏరియాలకు అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది. మీకు కన్ఫామ్గా మేము తీసుకుంటాం. చాలామంది నన్ను పిల్లలు అడుగుతున్నారు, పెరుగు క్రాస్ పిల్లలు కావాలని చెప్పేసి. ఈ వీడియో మాత్రం ఎవరు మిస్ కావద్దు. మీరు ఏమైనా చూస్తే మీ ఫ్రెండ్స్కైనా షేర్ చేయండి. ఎందుకంటే ఆ బ్రదర్ చాలా తక్కువ రేట్ అనమాట ఇది. ఇంకోటి ఏంటంటే బల్క్ సేల్ మీద తీసుకుంటే ఏమన్నా డిస్కౌంట్ ఉంటుందేమో ఒకసారి అడిగి చూడండి. నేను ఆ బ్రదర్ నెంబర్ డిస్ప్లే మీద ఇస్తాను. కన్ఫామ్గా తీసుకుంటామనంటేనే కాల్ చేయండి. టైంపాస్కి మాత్రం ఎవరు కాల్ చేయమాకండి. ఆ బ్రదర్ మరీగా చెప్పడం జరిగింది. క్వాలిటీ నచ్చితేనే కాల్ చేయండి. అదైనా కూడా పూర్తి డీటెయిల్ తీసుకున్న తర్వాతనే అడ్వాన్స్ అయినా మీకు పాసిబుల్ అయితే దగ్గరికి వెళ్ళి చూసుకోండి, తీసుకోండి. ఓకే, ఇది ఒకటి గమనించండి. చాలామంది చూస్తున్నారు కానీ మన వీడియోకి లైక్ చేయడం లేదు. లైక్ చేయండి, నన్ను కొద్దిగా సపోర్ట్ చేయండి. మీ కోళ్ళం కూడా సేల్ పర్పస్లో పెట్టాలి అంటే నేను చాలా సార్లు చెప్తున్నా, వీడియోకి నాకు అమౌంట్ ఏమీ వద్దు, ఉత్తగా సేల్ చేస్తాను నేను మీ కోళ్ళని. ఓకే, నాకు ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సిందల్లా ఒకటే, నన్ను కొద్దిగా సపోర్ట్ చేయండి, అనగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.